ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఎలా ఉన్నారు బావగారు? బానే ఉన్నాను వీణా. డాడీ రిషి ఎలా ఉన్నారు? అందరూ బానే ఉన్నారు బావగారు. జరిగిన దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఎవరు బాధపడితే ఉపయోగం ఉంది వీణా? జరిగిన దానివల్ల వేద బాధపడింది. తనకేమవుతుందోనని నేను టెన్షన్ పడ్డాను. దేవుడి దయ వల్ల తను ప్రమాదం నుంచి బయటపడింది. కానీ ఇప్పటికీ నా బిడ్డకి ఏమవుతుందోనన్న భయం నాకుంది. అందుకే ఆ ఇంటికి, ఇంట్లో వాళ్ళకి దూరంగా వచ్చేశాను. వీణా, కొంతకాలం నేను నా భార్యతో ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నువ్వు కూడా రావద్దు. బావగారు, త్వరలోనే నిజం బయటపడుతుంది. దీని వెనక ఎవరున్నారో తెలుసుకుందాం. అంతవరకు మీరు ఆవేశపడకండి. వస్తాను వేదా. అదేంటి శ్రీ అలా అన్నావు? పాపం తనెంత ఫీల్ అయి ఉంటుంది? నీకు తెలీదు వేదా, ఇలా ఒక్కొక్కళ్ళని వదిలితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు. దీన్ని మొదట్లోనే కట్ చేయడం బెస్ట్. సరే, నువ్వు రిలాక్స్ అవ్వు. నీకు ఫుడ్ తెచ్చాను, తినిపించి నేను ఆఫీస్కి వెళ్తాను. పర్వాలేదులే శ్రీ, నేను తింటాను. ఇప్పుడు నర్స్ ఎలాగో వస్తుంది కదా. నర్స్ రావడానికి కాస్త లేట్ అవుతుంది. నేనే తినిపించి వెళ్తాను. ఏమైంది వేదా? కారం ఎక్కువైందా? లేదు, నీ మమకారం ఎక్కువైంది. శ్రీ, మోక్ష నాకు బాగా అలవాటైపోయింది. ఎప్పుడు నా దగ్గరే ఉండేది. ఇప్పుడు తను ఎలా ఉందో, నా గురించి ఎంత తపన పడుతుందో. నువ్వందరి గురించి పట్టించుకుంటావు, అందరూ బాగుండాలని కోరుకుంటావు. కానీ నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? అది కాదు శ్రీ. వేదా, మోక్ష గురించి పట్టించుకునే వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. నువ్వు తన గురించి ఆలోచించడం మానే. ఇక్కడ నాకు నువ్వు, నీకు నేను, అంతే. వేదా, ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళిరానా? సరే. నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి. చిట్టి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ వేదా.
కార్తిక్ ని విడిపిస్తానని వీణ వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలియడం లేదు. రామయ్య తండ్రి, నా కార్తిక్ త్వరగా బయటకు వచ్చేలా చూడు. అమ్మ వీణ, ఏమైంది? మీ బావని రిలీజ్ చేశారా? ఇంకా లేదత్తయ్య, కానీ త్వరగానే రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే వాడింకా జైల్లోనే ఉన్నాడా? వాడిని చూస్తే కడుపు తరుక్కుపోతుందమ్మా. పోలీసులు వాడిని దారుణంగా కొట్టారు. ఈ అమ్మ కోసం వాడు ఇన్ని బాధలు భరిస్తున్నాడు. లేదత్తయ్య, పోలీసులు ఇంకా బావని కొట్టరు. నేను వాళ్ళతో మాట్లాడాను. జస్ట్ ఇంటరోగేట్ చేస్తున్నారంతే. అవ్వగానే వదిలేస్తారు. ఏమో వీణ, కార్తిక్ లైఫ్ అంతా బాధలు పడుతూనే ఉన్నాడు. ఈ అమ్మంటే వాడికి పిచ్చి ప్రేమ. నా కోసమే వాళ్ళ నాన్నను క్షమించాడు. నేను వాడి నుంచి దూరంగా వచ్చేసిన భరించాడు. చిన్నతనంలో తండ్రి ప్రేమ అందవలసిన టైంలో అందకుండా చేశాను. వాడికి చెందాల్సిన ఆస్తిని ఈయన వ్యాపారం చేసుకుంటానంటే ఇచ్చేశాను. కానీ వాడు నన్ను ఏనాడు ఏ విషయంలోనూ ప్రశ్నించలేదు. చిన్నతనంలో తోటి పిల్లలు మీ నాన్న ఏడని హేళన చేస్తుంటే మనసులోనే బాధపడేవాడు. కన్నీళ్లు కనబడితే నేను బాధపడతానని వాటిని కనురెప్పల వెనకే దాచేసేవాడు. వాడెంతసేపు అమ్మ సంతోషంగా ఉండాలనుకునేవాడు. నా కోసమే బాధల్ని బంధువులుగా, కన్నీళ్ళని చుట్టాలుగా భావించేవాడు. ఇప్పుడు కూడా నా కోసమే వాడు జైలుకి వెళ్ళాడు. చివరికి ఇంట్లో వాళ్ళు వాణ్ణి మాటలతో బాధ పెట్టిన, మనుషులతో కొట్టించిన నా వల్లే కదా అని ఊరుకున్నాడు. ఒకసారి నేను బాధపడుతుంటే ఏమన్నాడో తెలుసా? అమ్మా, మన సంతోషం కోసం నలుగురిని బాధ పెట్టడం కంటే నలుగురు సంతోషం కోసం మనం బాధపడటం మంచిది అన్నాడు. నా బిడ్డ అంత గొప్పవాడు వీణా. కాలమాయి మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమాయి సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. కానీ తల్లిగా నేను వాడికి ఏమీ చేయలేదు. వాడు బాధపడుతుంటే ధృతరాష్ట్రుల్లా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాను. చివరికి ఇప్పుడు కూడా వాడు మా అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనుకొని నా బదులు వాడు సెల్లో కూర్చున్నాడు. నేను ఇప్పుడు కూడా వాడి బాధని చూస్తూ కూర్చున్నాను. నాలో ఇంత స్వార్థం ఉందని నాకు కూడా తెలియదు వీణా.
నా కొడుకు నా కోసం పోలీసులతో వెళ్తుంటే వద్దు, వాడి బదులు నన్ను అరెస్ట్ చేయండి అని ముందుకు వెళ్ళలేకపోయాను. ఊరుకో అత్తయ్య, నువ్వు అరెస్ట్ కాకూడదనే బావ చేయని నేరం నెత్తిన వేసుకున్నాడు. జరిగిన దాని గురించి బాధపడడం కాకుండా ముందు ఏం చేయాలో ఆలోచిద్దాం. సారీ అత్త, ఇదంతా నా వల్లే. నేను మాలిని ఇబ్బంది పెట్టాలని బావుని నిన్ను బాధ పెడుతున్నాను. మాలిని కోసం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం రాంగ్. వీలైతే మాలినికే నరకం చూపిస్తాను, బావని విడిపిస్తాను. ఈ ముక్కు, ఈ నోరు, ఈ కళ్ళు అన్ని విడివిడిగా గీసాను. ఇప్పుడు వీటన్నింటిని కలిపి బొమ్మగా గీస్తాను. అప్పుడు ఇవన్నీ ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈ పిల్ల రాక్షసి ఇంత బుద్ధిగా కూర్చుని చదువుకుంటుందేంటి? ఎవరూ చెప్పకుండా ఇది చదువుకోదే. ఇదేంటి, ఇది నా బొమ్మ గీస్తుంది. అందరిలోనూ నేనే ఆ పని చేశానని నిరూపించేలా ఉందే. ఏ మోక్ష, ఏం చేస్తున్నావు? అడుగుతుంటే వినపట్టం లేదా? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానో నీకు కనిపిస్తలేదా? మాటకు మాట చెప్పటం కాదు, చదువుకోవడం మానేసి బొమ్మలు గీస్తున్నావేంటి? ఈ చదువుకనే ఇంపార్టెంట్. ఇంట్లో ఉన్న దొంగని నలుగురు ముందు నిలబెట్టాలనుకుంటున్నాను. నువ్వు కొత్తగా నిరూపించాల్సింది ఏమీ లేదు. ఆ దొంగ మీ అమ్మమ్మే. ఏం కాదు, మా అమ్మమ్మ పర్సనాలిటీకి ఈ ఫోటోలో ఉన్న పర్సనాలిటీకి చాలా తేడా ఉంది. కొన్ని ఫోటోల్లో అసలు పోలికలే లేవు. ఓహో, అయితే ఇదంతా చేసింది మీ అమ్మమ్మ కాదంటావు. మరెవరు? ఎవరైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు. ఆ? ఏంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చదువుకోవడానికి స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని ఈ పనులన్నేంటి? మీ తాతయ్యని పిలవమంటావా? లేకపోతే మీ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి చెప్పమంటావా? ఇంకా ఆపుతావా నాన్నమ్మ? ఏంటి, అమెరికాకు ఫోన్ చేస్తావా? మా మమ్మీ డాడీలకే కాదు, దేవుడొచ్చి చెప్పినా నేను భయపడ్ను. అయినా నేను దొంగ బొమ్మ గీస్తుంటే నువ్వు కంగారు పడుతున్నావేంటి భాగ్యం? నువ్వేంటే పెద్దంతరం చిన్నంతరం లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు? నా పని కడ్డ పెడితే నేవరినైనా ఇలానే పిలుస్తాను. అవతల మా అమ్మమ్మని ఇబ్బంది పెడుతున్నారు, కార్తిక్ మామయ్యని బలి పసులు చేస్తున్నారు, వేదాతి కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తున్నారు. ఇవన్నీ చూస్తూ నేను కాముగా కూర్చోవాలా? అమ్మో, దీనికి కోపం వస్తే అన్నయ్యకి నా గురించి చెప్పినా చెప్తుంది. బుజ్జగించి ఇక్కడి నుంచి పంపించేద్దాం. అది కాదు మోక్ష, నువ్వు చిన్నపిల్లవు కదమ్మా. ఇలాంటి పనులన్నీ నువ్వు చేయకూడదు. నువ్వు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఇంట్లో ఉంటే హోంవర్క్ చేసుకోవాలి. అంతేకాని ఇలాంటి పనులన్నీ నీకెందుకమ్మా? ఇంకా ఆపుతావా?
అమ్మమ్మకి అంత అన్యాయం జరుగుతుంటే నేను స్కూల్కి వెళ్ళి ఎలా చదువుకుంటాను? నువ్వు నాకు పిచ్చి సలహాలు ఇయ్యకు. చిన్న పిల్లని నేను కాదు, నువ్వే. ఏంటి చిన్నపిల్లవని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నేను మీ తాత చెల్లెల్ని తెలుసా? నన్ను ఎదిరించావంటే మా అన్నయ్య అస్సలు ఊరుకోడు. మా తెలుగు టీచర్ ఒక పద్యం చెప్పిందిలే, ఆ పద్యం చెప్పినా నీకు అర్థం కాదు. దాని మీనింగ్ ఏంటంటే, మెడలో బంగారు గొలుసు వేసిన, బంగారు సింహాసంపై కూర్చోబెట్టిన కుక్క కుక్కే అంట. ఇలా ఇవ్వు. ఇది ఇంకా పూర్తి కాలేదు. పూర్తయ్యాక నీకే కాదు, ఇంట్లో అందరికీ చూపిస్తాను. ఈ పిల్ల నన్ను పట్టించడానికి అన్ని సాక్ష్యాలు పోగు చేస్తుంది. ఈ బొమ్మ పూర్తి చేస్తే నేను దొరికిపోతాను. ఈవిడ గారేంటి నాకంటే ఎక్కువ ఫీల్ అయిపోతుంది? ఇదెన్ని వేషాలేసినా బావ మీద అన్ని హక్కులు బాధ్యతలు నావే. మాలిని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్తీక్ కోసం వచ్చాను వీణా. నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు. పాపం కార్తీక్ సెల్లో ఉండి ఎంత బాధపడుతున్నాడో. తన గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు? తనకు ఒక ఫ్యామిలీ ఉంది. తనని ఎలా విడిపించాలో వాళ్ళు చూసుకుంటారు. అది కాదు వీణా. నువ్వు ఇంకేం చెప్పొద్దు. కార్తీక్ నా బావ. తన కష్టంలోనూ సుఖంలోనూ నేను పార్ట్నర్ని. తను సక్సెస్ అయినప్పుడు చప్పట్లు కొట్టాల్సింది నేనే, తనకి కష్టం వచ్చినప్పుడు ఓదార్చాల్సింది కూడా నేనే. ఆ హక్కు ఇంకెవ్వరికీ లేదు. కార్తీక్కి కాస్త ధైర్యంగా ఉంటుందని వచ్చాను వీణా, కానీ పోలీసులు కొట్టారు. పెదనాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాను, లాయర్తో మాట్లాడతానన్నారు. చూడు మాలిని, మా బావ గురించి పట్టించుకోవడానికి నేనున్నానని చెప్తున్నాను కదా. నువ్వు అనవసరంగా ఫీల్ అయిపోకు. అయినా వయసులో ఉన్న ఆడపిల్లవి ఇలా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నలుగురు నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటే మీ ఫ్యామిలీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. మీ ఫ్యామిలీకే కాదు, నువ్వు మా కంపెనీలో పనిచేస్తున్నావు కాబట్టి మా కంపెనీ కూడా చెడ్డ పేరు వస్తుంది. నువ్వు మా బావ మీద కాన్సంట్రేషన్ తగ్గించి ఆఫీస్ వర్క్ మీద ఫోకస్ పెట్టు. వెళ్ళిక్కడి నుంచి. నమస్తే సార్. మా బావని తీసుకెళ్తాను సార్. బెయిల్ పేపర్స్ సార్. కానిస్టేబుల్, ఆ కార్తీక్ని రిలీజ్ చేయి. అలాగే సార్. సారీ బావా, నిన్ను రిలీజ్ చేయించడానికి టైం పట్టింది. పర్వాలేదు వీణా,
నీ మేల్ని మర్చిపోలేను. అలా అనక బావా, నేను నీ మరదల్ని. నేను చేయాల్సిందే చేశాను. ఉండు, అత్తయ్యకి ఫోన్ చేస్తాను. నువ్వు ఇంకా బయటికి రాలేదని తను టెన్షన్ పడుతుంది. హలో అత్తయ్య, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చాను. బెయిల్ ఇచ్చి బావని విడిపించాను. చాలా సంతోషంగా ఉంది వీణ. ఫోన్ కార్తిక్ ఇవ్వు. బావా, అత్తయ్య నీతో మాట్లాడుతుందంట. హలో మా. కార్తిక్, ఎలా ఉన్నావురా? బానే ఉన్నానమ్మా. ఇప్పుడే బయటకు వచ్చాను. దీన్ని వెనుకున్న వాళ్ళని మాత్రం వదలనమ్మా. వాళ్ళంతూ చూస్తాను. వాళ్ళు నిన్ను, నన్ను, వీణని అనుమానిస్తున్నారు. ఇంత చేసిన వాళ్ళు త్వరలోనే దొరికిపోతారు. వచ్చేస్తానమ్మా. సరే. బావా, కార్తిక్, నువ్వు రిలీజ్ అయ్యావు. నాకంతే చాలు. ఏమైంది వీణా? వీణా, నువ్వు రెత్తావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. నేనేం తప్పు చేశానని నన్ను కొట్టావు? మాట్లాడకని చెప్పానా? నీకెంత ధైర్యం ఉంటే నా బావని బాటేసుకుంటావు? నా బావని ముట్టుకోవడానికి నువ్వెవరు? చెప్పు, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు?